హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం భక్తి, పవిత్రత, ఆధ్యాత్మిక కలయిక గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం హిందూ ధార్మిక సంవత్సరంలోని అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపావళి తరువాత ప్రారంభమై మార్గశిర మాసం వరకు కొనసాగుతుంది. ఈ నెలలో సూర్యుడు తులారాశిలో, చంద్రుడు కార్తీక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలను శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ సమర్పించిన పవిత్ర మాసంగా భావిస్తారు. అందుకే ఈ కాలంలో ప్రతిరోజు పూజలు, దీపాలు, ఉపవాసాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కార్తీక మాసం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అద్భుతమైన సమయం. ఈ మాసంలో చేసే ఒక్క మంచి పనికి, ఒక్క దీపం వెలిగించడానికి కూడా అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. స్కంద పురాణం, పద్మపురాణం, శివపురాణం వంటి పుస్తకాల్లో ఈ నెలలో పూజలు, దీపాలు, స్నానాలు, దాన ధర్మాలు చేయడం ద్వారా మన పాపాలు క్షమింపబడతాయని, మోక్షం లభిస్తుందని చెప్పబడింది. కార్తీక మాసం ప్రత్యేకమైన రోజులు. ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశులు అత్యంత పవిత్రమైనవి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి విష్ణు పూజ చేయటం వలన పాప విమోచనం కలుగుతుంది. పౌర్ణమి. కార్తీక పౌర్ణమి ఈ నెలలో అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు దీపాదానం చేయటం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది. శివ ఆలయాలలో రాత్రంతా దీపాలు వెలిగించడం, భక్తి గీతాలు పాడటం, హరినామస్మరణ చేయటం శ్రేయస్కరం. సోమవారాలు. కార్తీక సోమవారాలు భక్తులకు ప్రత్యేకమైనవి. ప్రతి సోమవారం ఉపవాసం చేసి శివలింగానికి అభిషేకం చేయడం వలన కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి. శనివారాలు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ మాసంలోని శనివారాలు శనివారాలు పూజలు చేయటం శుభప్రదం. శని ఆలయాల్లో నూనె దీపం వెలిగించడం, శనీశ్వర మంత్రాలు జపించడం పాప విమోచనానికి దారితీస్తుంది. తులసి వివాహం. కార్తీక శుద్ధ దశమి నుంచి పౌర్ణమి వరకు తులసి వివాహం నిర్వహిస్తారు. తులసిదేవి మరియు శ్రీ మహావిష్ణువు వివాహం జరుపుకోవటం వలన ఇంట్లో శుభ సంపదలు లభిస్తాయని నమ్మకం. ఎందుకు ఈ ఆచారాలు చేయాలి? ఆధ్యాత్మిక శక్తి పెంపు కోసం. కార్తీక మాసం సమయంలో భూమి, వాయువు, నీరు ఈ 3 ప్రకృతి శక్తులు అత్యంత పవిత్ర స్థితిలో ఉంటాయి. ఈ కాలంలో స్నానం, దీపం, దానం చేయడం ద్వారా మన ఆత్మ శుద్ధి చెందుతుంది. పాప విమోచనం కోసం. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో చేసే పూజలు మరియు ఉపవాసాలు మన గత జన్మల పాపాలను తొలగించి మంచి ఫలితాలు ఇస్తాయి. కార్తీక స్నానం వ్రతం చేసిన వారికి పాప పరిహారం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కోసం. ఈ నెలలో శివుడు, విష్ణువు పూజలు, తులసి పూజలు చేయడం వలన కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐకమత్యం ఏర్పడుతుంది. మహిళలు దీపాదానం చేయడం వలన ఇంట్లో దైవకరుణ నిలుస్తుంది. మానసిక శాంతి కోసం. ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి భజన చేయడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. కార్తీక మాసం రోజువారీ పూజలు ధ్యానానికి సమానమైన ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన ఆచారాలు. ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. పూజా మందిరంలో దీపం వెలిగించి శివ, విష్ణువు పూజలు చేయాలి. పౌర్ణమి రోజు దీపాదానం చేయాలి. తులసి పూజ మరియు తులసి వివాహం జరిపించాలి. ఉపవాసం, దానం, పఠనం, పుణ్యకార్యాలు చేయాలి. నది స్నానం లేదా గంగా స్నానం శ్రేయస్కరం. పాపకర్మలు, మద్యపానం, అసత్యం వంటివి దూరంగా ఉంచాలి. కార్తీక మాసం అనేది కేవలం ఆచారాలకు మాత్రమే కాదు, మన ఆత్మను పవిత్రం చేసుకునే ఆధ్యాత్మిక యాత్ర. ఈ నెలలో ప్రతిరోజు దేవుని స్మరించడం, దీపం వెలిగించడం, ఉపవాసం చేయడం వలన మన జీవితంలో శాంతి, సంతోషం, సంపద వస్తాయి.